కేసీఆర్ నాయకత్వం ఏళ్ల తరబడి కృషి ఖచ్చితమైన ప్రణాళికల వల్లే హైదరాబాద్ తెలంగాణ పచ్చగా ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. హరితహారంలో బిలియన్ల మొక్కలు నాటి వాటిని సంరక్షించామన్నారు. అటవీ పచ్చదనం 24% నుంచి 33% పెరిగిన ఏకైక రాష్ట్రం తెలంగాణే కావచ్చని కేటీఆర్ అన్నారు. బీఆర్ఎస్ గత 10 సంవత్సరాలలో హైదరాబాద్లో వేలాది నర్సరీలు, పార్కులు అభివృద్ధి చేసిందన్నారు. వీటన్నిటి కారణంగానే 2022లో వరల్డ్ గ్రీన్ సిటీ అవార్డును గెలుచుకోవడంతో పాటు పారిస్, బొగోటా, మెక్సికో నగరాలను కూడా హైదరాబాద్ అధిగమించిందన్నారు కేటీఆర్. ఇదంతా రాత్రికి రాత్రే జరగలేదన్నారు. నివసించడానికి హైదరాబాద్ ఉత్తమ నగరంగా మారడానికి 26% ఇవే కారణాలన్నారు కేటీఆర్. ముంబై, చెన్నై కంటే హైదరాబాద్ మెరుగ్గా ఉంది అనే వార్తలు చదవడానికి తాను ఇష్టపడతానని కేటీఆర్ అన్నారు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా ప్రవర్తిస్తుందన్నారు. ప్రజల ఊపిరితిత్తులను పనంగా పెట్టి భారీ నగరాలను నిర్మించడానికి అవసరం లేదని రేవంత్ సర్కార్కు సూచించారు కేటీఆర్.